ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయమందు ఆసక్తితో దేవుని సన్నిధానమునకు చేరువచ్చిన మీ అందరికీ శుభములు నేను తెలియచేస్తూ ఉన్నాను. మనము క్షేమంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాం అని అంటే ఏదో మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వలన కాదు. ప్రభువే మన వ్యాధులన్నీ, మన బలహీనతలన్నీ భరించారు గనుక మనల్ని ఇంకా ఆరోగ్యంగా ఆయన కాపాడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు అని అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు కూడా ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. పెద్ద వాళ్ళు వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వైరస్ ఉంది, ఎవరికి పాజిటివ్ ఉంది అనేది మనం సోషల్ మీడియాలో పేర్లు చెప్పకూడదు, ఫోటో పెట్టకూడదు, ఇంక వారి గురించి ప్రస్తావించకూడదు. కనుక నేను ఏ పేర్లు చెప్పట్లేదు. కానీ వార్తల్లో మీరు చూస్తే చాలామంది మరణిస్తున్నారు. యేసుప్రభు వారు ఒకసారి అక్కడున్న వారితో మాట్లాడుతూ ఏమంటారనంటే, యెరూషలేములో గోడపడి చనిపోయిన వారందరికంటే మీరు నీతిమంతులని అనుకుంటున్నారా? లేదు. మీరు దేవుని మాట వినకపోతే, లేకపోతే మీరు దేవునికి మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని యేసుప్రభు మాట్లాడిన మాట వాక్యంలో మనం చదువుతాం. ఒకసారి వచ్చినాన్ని చూసిన తర్వాత ఈరోజు మరి నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోకముందు ఈ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం. పాస్టర్ గారు వెతుకుతారా? ఓకే, లూకా సువార్త 13వ అధ్యాయం. ఆయన వారితో ఇట్లా నేను ఈ గలిలేయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలేయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? వారు గలిలేయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురం పడి, ఈ మాట వినండి, సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఈ మాటలు ఒకసారి అంటే జస్ట్ జ్ఞాపకం చేయటానికే, ఇది నా ప్రసంగ అంశం కాదు. మిగిలిన వారందరికంటే మనమేదో గొప్పవారమని అనుకోవడానికి లేదు. స్తోత్రం. ఇప్పుడు వైరస్ బారిన పడిన వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. ఇంకా చెప్పాలని అంటే ఈ మాటలు వింటున్న మీకంటే కూడా ఎన్నో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. అయినా వైరస్ బారి నుండి వారు తప్పించుకోలేకపోయారు. కనుక వారు మీకంటే అపరాధులని, మీకంటే పాపులని తలంచుకోవటానికి వీల్లేదు. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే, మనం దేవుని కృపను పొందకపోతే మనం కూడా తప్పించుకోలేము అని
ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా. ఓకే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం కొరకు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదువుదాం. అక్కడ హన్నా, మరి సమూయేలు యొక్క తల్లి అయిన హన్నా దేవుని స్తుతిస్తూ పాడిన ఒక పాట. ఆమె దేవుని ఆరాధించటం అనేది ఆ అధ్యాయంలో మనం చదువుతాం. అలా ఆమె పాడుతున్న పాటలో ఆమె దేవుణ్ణి ఏమని ఘనపరుస్తుందో, ఏమని దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణాన్ని మాట్లాడుతూ ఉందో ఈ 2 వచనాల్లో ఉన్న మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో ప్రాముఖ్యంగా నేను మీకు తెలియజేయగోరే ఒక్క పదం ఏంటనంటే లేవనెత్తువాడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంగ్లీష్లో చెప్పాలనంటే హీ విల్ లిఫ్ట్ యూ అప్. మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. మిమ్మల్ని మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఇక్కడ హన్నా పాడుతున్న పాట, లేకపోతే ఆమె ప్రభువును స్తుతిస్తూ ఈ విజ్ఞాపన చేసెను అని ఈ అధ్యాయం మొదట్లో ఉంది. ఆమె చేస్తున్న ప్రార్థన లేక దేవుని గురించి మాట్లాడుతున్న మాటల్లో ఆమె ఏమంటారనంటే, ఆయన దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టడానికి, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయటానికి వారిని మంటిలో నుండి ఎత్తువాడు, పెంట కుప్ప మీద నుండి లేమి గర్వాన్ని లేవనెత్తేవాడు. ఇంకా మనం పై వచనంలో చదువుతున్నాం, కృంగచేయువాడును లేవనెత్తువాడును ఆయనే. హల్లెలూయా. ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. లేవనెత్తేవాడు. ఇది నాన్న అనేక మంది కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. కృంగిపోయిన స్థితిలో నుండి ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు అని ఈ మధ్యాహ్నం నేను మీకు చెప్పటానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. కృంగిపోయిన ఏ పరిస్థితిలోనైనా, లేకపోతే పడిపోయిన ఏ స్థితిలో నుండి అయినా, లేకపోతే మీరు కూర్చున్న ఏ స్థితిలో నుండి అయినా ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు అని నేను జ్ఞాపకం చేయగోరుతూ ఈ మాటలు నేను మీకు చూపిస్తున్నాను. మనం వరుసగా కీర్తనలో నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. 113వ కీర్తనలో కూడా ఈ హన్నా ఎలాగైతే ప్రార్థన చేశారో, హన్నా ఎలాగైతే దేవుని గురించి మాట్లాడుతున్నారో, హన్నా ఏ పదాలైతే ఇక్కడ వాడారో అలాంటి అర్థం ఇచ్చే పదాలే 113వ కీర్తన 8వ వచనంలో కూడా మనం చదువుతాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఓకే, ఈ 2 మాటలు చాలు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు. స్తోత్రం. అవండి, యోహాను యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఏమన్నారనంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. నిజంగానే మనము అలాగున ప్రభు ఎదుట జీవించాలి. ప్రభు ఎదుట ఎప్పుడు మనం ఎలాగుండాలంటే దీనులమై జీవించాలి.
ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఉండాలి. కానీ నిజం ఏంటనంటే మన దగ్గరకు వచ్చేసరికి ఆయన మన దగ్గర తగ్గిపోతాడు, మనల్ని పైకెత్తుతాడు. స్తోత్రం. అలాగని దేవుణ్ణి మీ విషయంలో ఎప్పుడు తక్కువగా చూడకండి. దేవుణ్ణి మాత్రం మీ విషయంలో ఆయన్నే మీరు పైకెత్తాలి, ఆయననే గనపరచాలి. ఆయన లేకుండా నేను లేను అని ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం. ప్రతి క్షణం ప్రభువా నీవు లేకుండా నేను లేను, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీ దయ లేకపోతే నేను ఇలా ఉండలేనని ఎప్పుడు ప్రతి క్షణం ప్రభువును స్తుతించాలి. కానీ నిజం ఏంటనంటే ఆయన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటనంటే మిమ్ములను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తూ నేనేమంటానంటే ఆయన నేల నుండి బీదలను పైకెత్తుతాడట. ఆయన చేతుల్లో ఎత్తుకొని మీరు ఘనముగా గొప్పగా కనిపించడానికి ప్రభు ఎప్పుడు మీ వెనకుండి ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు పైకెత్తబడేటట్టు లేకపోతే లేవనెత్తబడేటట్టు మీ స్థితిలో నుండి మీరు కొంచెం ఉన్నతంగా బ్రతకగలిగేటట్టుగా ఆయన క్రింద ఉంటాడు, మిమ్మల్ని పైకి లోకానికి చూపిస్తాడు. స్తోత్రం. కనుక మీరు ఎప్పుడైనా పైకెత్తబడితే, మీరు ఎప్పుడైనా ఘనపరచబడితే, ఎప్పుడైనా గొప్ప చేయబడతా ఉంటే మీరు అలా పై నుండి లోకం అందరికీ ఘనముగా గొప్పగా కనిపించడానికి కారణం మీరు అర్థం చేసుకోవాలి. మీరు కాదు, మిమ్మల్ని తన చేతులతో ఎత్తుకొని పైకెత్తుతున్న ప్రభు మీరు పైకెత్తబడడానికి కారణమని జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. గనక మిమ్మల్ని పైకెత్తకపోతే, ఆయనే గనక మిమ్మల్ని లేవనెత్తకపోతే ఆలోచించుకోండి ఏ స్థితిలో ఉండేవారో. అందుకని గత వారం నేను మీతో మాట్లాడుతూ చెప్పాను, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నప్పుడు? దీన దశలో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే మిమ్మల్ని ఆయన ఘనపరుస్తూ గొప్ప చేస్తూ పైకెత్తుతున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఈ మధ్యాహ్న వేళలో నేను 3 వచనాల్లో చూపించి ఆ తర్వాత బైబిల్లో నుండి ఒక ఇద్దరి జీవితాన్ని చూపిస్తాను. 3 వచనాలు ఒకసారి మనం చదువుదాం. మొట్టమొదటిగా 145వ కీర్తన 14వ వచనంలో మనము కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడనే మాట అక్కడ చదువుతాం. 145వ కీర్తన 14వ వచనం, యెహోవా పడిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. ఈ మాట వినండి. ఆయన ఏ స్థితిలో నుండి లేవనెత్తుతాడో మీకు అర్థం అవ్వాలని ఈ మాట చూపిస్తున్నాను. పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు, లేకపోతే అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ పదాలన్నీ మీరు వాడుకోవచ్చు, ఏదైనా చెప్పుకోండి. ఉద్ధరించేవాడు అని అంటే వారు లేచే వరకు బలం ఇచ్చేవాడు, లేకపోతే వారి స్థితిలో నుండి వారిని లేపటానికి వెనకాల ఊతం ఇచ్చేవాడు. ఉద్ధారకుడు అని ఎవరి గురించి అని మీరు వినుంటే వారి వెనకుండి నడిపించేవాడు, వారి వెనకుండి సపోర్ట్ చేసేవాడు, వారు లేవడానికి సహాయము చేసేవాడు అని అర్థం. పడిపోయే వారందరినీ ఆయన ఉద్ధరిస్తాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలాసార్లు పడిపోవటం అనే దాని గురించి ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితంలో మనము అనేక సార్లు పడి లేస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితం అనేది పడి లేస్తూ ఉంటుంది. అందరూ ఎప్పుడు కూడాను ఆత్మీయ జీవితంలో సమానంగా వెళ్ళిపోరండి.
సమానంగా వెళ్ళడం అనేది దాదాపుగా ఎవరి జీవితంలో కూడా జరగదు. ఎక్కువ సార్లు పడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువ ప్రార్థన చేసేవారుగా మీ ఆత్మీయత ఉండొచ్చు, కొన్నిసార్లు అసలు ప్రార్థనే చేయకుండా జరగచ్చు. కొన్నిసార్లు దేవుని పట్ల ఎక్కువ ఆశ మీకు కలగొచ్చు, అదే సమయంలో వెంటనే లోకంలోనికి జర్రుమని జారిపోయి వెళ్ళిపోవచ్చు. ఇలాగున పడి లేస్తూ నిలబడలేక ఆత్మీయతలో మాటి మాటికి పడిపోతున్న వారిని ఆయన ఉద్ధరిస్తాడు. స్తోత్రం. ఆత్మీయ జీవితంలో పడిపోయే వారిని ఆయన లేవనెత్తుతాడు. అందుకనే ప్రభువారు ఏమంటారనంటే, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో అక్కడి నుంచి నువ్వు లెగు అని ప్రభువారు పిలిపిస్తున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో ఆ పరిస్థితుల్లో నుంచి మరలా, అంటే కొన్నిసార్లు చాలామందికి ఆత్మీయ జీవితంలో పడిపోవడం అని అంటే దెబ్బలు తగలడం కాదు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన మానేసి, దేవుని పట్ల విశ్వాసం వదిలిపెట్టేసి, దేవునికి దూరంగా వెళ్ళిపోయి, ఇంకా దేవుడే జ్ఞాపకం లేకుండా, ప్రభువే జ్ఞాపకం రాకుండా అలాగున అయిపోయి ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితికి వచ్చేస్తే, అటువంటి వాళ్ళు చాలాసార్లు ఆలోచన ఏంటంటే, ఇంకెప్పటికీ నా పరిస్థితి ఇంతేనా అని, ఇక ఎప్పటికీ నేను మరలా ప్రార్థన చేసుకోలేనా, మరలా దేవునితో సరైన సంబంధాన్ని నేను కలిగి ఉండలేనా, మరలా మునుపటి వలె దేవునికి మరింత దగ్గరగా బ్రతకలేనా అని ఆలోచించుకునేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వారిని ప్రభు ఉద్ధరిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. బైబిల్లో రాయబడింది, మక్కమక్కలాడుచున్న ఒత్తిని అవిసెనారను ఆయన ఆర్పివేయడట. నలిగిన రెల్లును ఆయన విరవడటండి. ఇంకా చెప్పాలనంటే, ఆత్మీయ జీవితంలో ఎక్కడో మీరు ఆగిపోతే మీకు ఆయన సహాయం చేసి ఎప్పటి వరకు నడిపిస్తాడనంటే, కడ వరకు మిమ్మల్ని నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా హల్లెలూయా. పడిపోయిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు. మొట్టమొదటి ఈ పాయింట్ మీరు ఆలోచన చేయండి. ఒకవేళ పాపములో పడిపోయి ఉంటే, సాధారణంగా పడిపోయేది అక్కడే. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. 40వ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతున్న మాటలు ఈ మాటకు సరిగ్గా సరిపోతాయి. ఒకసారి మనం చదువుదాం. చూడండి, 40వ కీర్తన దయచేసి 40వ కీర్తన కాదు, ఒకసారి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను 40వ కీర్తనే, 40వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. నాశనకరమైన గుంటలో నుండి, పడిపోయిన స్థితి, నాశనకరమైన గుంట, దొంగ ఊబి. అదేంటి అని అంటే పాపపు ఊబి. అది నిజానికి కనిపించదు. సముద్రంలో ఆ సముద్రం ఒడ్డున, మీరు దాన్ని బీచ్ అంటాం కదా, అక్కడ కొన్ని గుంటలు ఉంటాయట, అవి కనిపించవట్టండి. అక్కడ నీరు సుడి తిరుగుతూ ఉంటుంది. అలాంటి గుంటలో పడిన వాళ్ళే అలలు వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోతారట. ఎందుకనంటే ఎక్కువ ప్రవాహం కొట్టుకెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళు నిలబడడానికి లేకపోతే నిలదొక్కుకోవటానికి అక్కడ అవకాశం ఉండదట. గుంటలు, నాశనకరమైన గుంట ఏది అది అని అంటే పాపపు
ఆ ఊబి, జిగటగల దొంగ ఊబి, అది కనిపించదు. మీకు ఇది ఇంకా అర్థం కావడానికి 2 ఉదాహరణలు చెప్తాను. ఎలుగుబంటిని పట్టుకోవటానికి ఒక పద్ధతి ఉపయోగిస్తారటండి ఆస్ట్రేలియా దేశంలో. ఏంటది అని అంటే, ఒక పదునైన కత్తికి రక్తం పూసి, ఆ దారు ఉంటుంది కదా పదునుండే వైపు, రక్తం పూసి నేలలో పాతి పెడతారట. రక్తం ఆ పదునున్న ఆ దారున్న ఆ వైపున కత్తి ఆ రక్తం పూసి, అప్పుడు ఎలుగుబంటి వచ్చి ఆ రక్తంని నాకడం మొదలు పెడద్దట. రక్తం ఉందనుకొని అది నాకుతుంది. ఆ కత్తి యొక్క పదునుకు దీని నాలుకే తెగుతూ ఉంటుంది. ఆ తెగిన ఆ నాలుకలో నుండి రక్తం మరలా నేల మీద పడుతుంటుంది. అలా ఆ రక్తం కోసం మరలా ఇది నాకుతుంటే మరలా దాని నాలుకలో నుంచి రక్తం చాలా బయటికి పోయి సొమ్మసిల్లి పడిపోద్దట. అప్పుడు సులువుగా ఎలుగుబంటిని పట్టేసుకుంటారట. ఇంకొక పద్ధతి కూడా ఉంది. కోతిని పట్టుకోవటానికి దానికి బాగా ఇష్టమైన పళ్ళు, ఒక రంధ్రం చేయబడిన సొరకాయ లేకపోతే ఆనపకాయ డొప్ప ఉంటుంది కదా, దాంట్లో పెడతారట. ఒక చిన్న రంధ్రం చేసి కోతికి బాగా ఇష్టమైన పండ్లు, ఆ పండ్లు తీసుకోవడం కోసం కోతి దాంట్లో చేయి పెడుతుంది. వెళ్ళేటప్పుడు ఒట్టి చేయి గనక సులువుగా వెళ్ళిపోద్ది. మరలా చేయి తిరిగి తీసుకోవాలనుకున్నప్పుడు దాని చేతి నిండా పళ్ళు ఉంటాయి కదా, దానికి బాగా ఇష్టమైనవి వదిలిపెట్టలేదు. ఆ పళ్ళు ఇలా చేతితో పట్టుకొని అది తీస్తుంటే దాంట్లో చెయ్యేమో రాదు. పోనీ ఆ పళ్ళు వదిలిపెట్టేస్తే చెయ్యి వచ్చేస్తుంది, కానీ ఆ పండ్లు ఈ కోతి వదిలిపెట్టలేదు. అలా ఇలా అది చెయ్యి తీసుకోలేక పళ్ళు వదిలిపెట్టలేక అటు ఇటు ఆడుతూ ఉన్నప్పుడు వచ్చి దాన్ని సులువుగా పట్టేసుకుంటారట. పాపం కూడా మనిషిని అలాగే పడవేస్తుంది. నాశనకరమైన గుంటలు మన ఆత్మీయ జీవితంలో ఎదురుపడుతూ ఉంటాయి. అలా నాశనకరమైన గుంటల్లో పడిపోయిన స్థితిలో ఎవరైనా ఉంటే వారిని ప్రభువు మరలా ఉద్ధరించి, సాధారణంగా లోకమంతా పడిపోయిన వారిని చూసి నవ్వి హేళన చేసి అపహాస్యం చేసి, వ్యాపారంలో నష్టపోయారు అనుకోండి, మరలా నువ్వు మరొక వ్యాపారం చేయి, లేకపోతే మరలా ఇలా చేయి, నువ్వు మరలా నిలదొక్కుకోగలుగుతావని ప్రోత్సహించే వారికంటే వారిని చూసి వారు ఇలా చేశారు అలా చేశారు అందుకే నష్టమైపోయారు, అందుకే ఇలాగే అయిపోయారు అని చెప్పి వారి గాయాన్ని రేపి ఇంకా బాధను ఎక్కువ చేసి వారిని నెత్తి మీద 4 మొట్టికాయలు మొట్టు వచ్చేసే వాళ్ళే కనబడతారు. కానీ ప్రభు అలాగే ఎప్పుడు చేయడట. స్తోత్రం చెప్పండి. పడిపోయే వారిని ఆయన ఉద్ధరిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? ఉద్ధరిస్తాడు. నాశనకరమైన గుంటలో పడిపోతే, జిగటగల దొంగ ఊబిలో మీ కాలు చిక్కుబడిపోతే, ఊబిలో పడిన తర్వాత మరలా బ్రతికి బయటపడిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారిని రక్షించడానికి వెళ్ళిన వారు కూడా ఊబిలో దిగబడిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ప్రభువారు అటువంటి వారు అందరినీ ఉద్ధరించి ఆయన పైకెత్తుతాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో పడిపోతే, నీ ప్రార్థన జీవితం తగ్గిపోతే, దేవునికి నీకు సరైన సంబంధం లేకపోతే, దేవునితో కలిసి నడవటం అనేది నీకు చేత కాకపోతుంటే, అమ్మో దేవునిలో నేను నిలబడడం, దేవునిలో నడవటం, ప్రభువును వెంబడించటం, నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం నా వల్ల కాదు అని అనుకుంటుంటే, చాలాసార్లు మనుషులుగా అనిపించేది ఏంటనంటే, యేసు ప్రభువారు దేవుడు కనుక ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు కనుక నేను బ్రతకటం చాలా కష్టం అనే ఆలోచన చాలా మందిలో ఉంది. మనం మనుషులం కదండి అంటారు నాతో మాట్లాడేవాళ్ళు. అయితే మనం మనుషులం కనుకనే ఆయన మనల్ని ఉద్ధరించి, ఆయన ఈ భూమి మీద ఎలాగైతే బ్రతికాడో అలా బ్రతకగలిగేటట్టుగా మనకు బలం ఇస్తాడు, మనల్ని పైకెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, పాపములో పడిపోయిన వారందరూ చేరిపోయే మరొక స్థితి ఉంది. అదేంటనంటే కృంగిపోతారు వాళ్ళు. ఎందుకనంటే వారి మనస్సాక్షి వారిని ఎప్పుడూ గద్దిస్తూ ఉంటుంది. వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది కొంతమందికి.
ఆ స్థితికి ఎప్పుడు వెళ్ళిపోతారని అంటే, వాత వేయబడిన మనస్సాక్షి అని అంటే, ప్రార్థన మానేసినా ఏమి అనిపించదు, వాళ్ళకి వాక్యం వినకపోయినా ఏమీ అనిపించదు. ఏమండి, దేవుని దగ్గర వారికి సరైన ఆత్మీయ జీవితం లేకపోయినా ఏమి అనిపించదు. వాత వేయబడిన మనస్సాక్షి వారికి నొప్పి అనిపించదు, నొప్పి అనిపించదు. గిచ్చినా గిల్లినా కూడా వారికి నొప్పి అనిపించదు. ఎప్పుడు అని అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కోళ్ళ ఫారాలు ఉంటాయి కదా, కోళ్ళ ఫారాలు పక్క నుంచి వెళ్తున్నారు అనుకోండి, మీరు చాలా భయంకరమైన ఆ కోడి పెంట వాసన వస్తుంది, భరించలే. చిన్నపిల్లలు అయితే కొంచెం పర్లేదు, కానీ పెద్ద పెద్ద కోళ్ళు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద కోళ్ళు ఉండే ఫారాల ప్రక్క నుంచి మీరు వెళ్తుంటే ఇక ప్రాణం పోయినంత పరిస్థితి అయిపోతుంది, ఊపిరి పీల్చలేరు. కానీ రోజు అక్కడే ఉండి పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈ వాసన అలవాటు అయిపోయిందండి అంటారు. అలాగే పాపములో అలవాటు అయిపోయిన జీవితాలు ఉంటాయి. ఇంకా మునిగి తేలుతూ ఉంటారు, వీళ్ళు పాపములో ఈత కొడుతూ ఉంటారు. ఎంత దూరమైన ఈదేస్తారు, ఈదుతూ ఆ నీళ్లు తాగుతూ ఇక పాపాన్ని జుర్రుకుంటూ ఉంటారు. వాళ్ళకి దేవుని వాక్యం విన్నా, దేవునితో సరైన సంబంధం లేదు అనే మాట ఎవరైనా చెప్పినా, నువ్వు ప్రార్థనకు రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, నువ్వు ఎలాగైపోయావు అలాగైపోయావు అనే జ్ఞాపకం చేసినా వారికి అసలు ఏమీ అనిపించదండి, ఏమీ అనిపించదు. కానీ కొంతమంది ఉంటారు, అటువంటి వారి మనస్సాక్షి వారికి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదు, ఈరోజు నువ్వు వాక్యం చదవలేదు, ఈ వారం నువ్వు మందిరానికి వెళ్ళలేదు, ఇదిగో ఈ నెలంతా నువ్వు సరిగా దేవునితో సరైన సంబంధము సహవాసం లేకుండానే గడిపేశావు. ఇలాగున వారి మనస్సాక్షి వారిని ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉంటుంది. అటువంటి వారు కృంగిపోతారు. ఈ లోక సంబంధమైన బాధలు, కష్టాలు, వేదనలు ఉన్నవారు కృంగిపోతారు, వేరే సంగతి. నేను ఆత్మీయ జీవితం గురించి మీతో మాట్లాడుతున్నాను కనుక ఇటువంటి వారు కృంగిపోతారు. కృంగిపోతే అటువంటి వారిని ప్రభు లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఉజ్జగడిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఈ మధ్యాహ్న వేళలో ఒకవేళ మీరు అలాంటి కృంగుదల మీకు ఉండుంటే, ఈ లోక సంబంధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి అనేక మంది కృంగిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి అనేక మంది కృంగిపోయారు. ఎందుకనంటే ఆదాయం లేదు. ఆదాయం లేదని ఏమండి ఆహారం తినడం మానేస్తారు ఎవరైనా? మానరు. వారికి ఉన్న అవసరాలన్నీ తగ్గిపోతాయా? తగ్గవు. అందుకని చాలామంది కృంగిపోయారు. అది మరొక సంగతి. అలా కృంగిపోయినా కూడా ప్రభువు లేవనెత్తుతారు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటనంటే, ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో పడిపోయి అక్కడే ఆగిపోయి, నేను సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవునితో సరైన సంబంధం లేకుండా బ్రతుకుతున్నాను, నేను దేవునిలో బాగా ఉండాలని ఆశ ఉంది కానీ నేను అలాంటి స్థితికి చేరలేకపోతున్నానని కృంగిపోయి కుమిలిపోయి, ఒకవేళ మీరు అలాంటి ఆత్మీయతలో ఉండుంటే కనుక ఈ మధ్యాహ్న వేళలో ఈ మాట నేను మీకోసం తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొకసారి చదవండి 145వ కీర్తన 14వ వచనాన్ని. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. అదే మాట 146వ కీర్తన 8వ వచనంలో కూడా మనం చదువుతాం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేవాడు, యెహోవా కృంగి ఉన్న వారిని అందరినీ లేవనెత్తేవాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ మధ్యాహ్న వేళలో నువ్వు ఏ కారణం చేత కృంగిపోయినా, దావీదు ఒక చోట పాట పాడుతూ అంటాడు, నా కన్నులు క్షీణించిపోయాయి అంటాడు. అంటే కన్నులు ఎప్పుడు క్షీణించిపోతాయి అనుకుంటున్నారు? హృదయంలో బాధ ఉందనుకోండి, హృదయంలో ఏదైనా వేదన ఉందనుకోండి, కన్నులు లోపలికి వెళ్ళిపోతాయి, క్షీణించిపోతాయి, ముఖం లాగేస్తుంది, బొగ్గలు లోపలికి వెళ్ళిపోతాయి. అయితే దావీదు ఆత్మీయ జీవితమును గురించి మాట్లాడుతూ, దేవుని యొక్క సన్నిధిని గురించి, దేవుని యొక్క మందిరమును గురించి, దేవుని ప్రజలను గురించి మాట్లాడుతూ అంటాడు, నా కన్నులు క్షీణించిపోయాయి అంటాడు.
మరి బైబిల్లో ఒక రాజు యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ రాజు యొక్క కుమారుడు అటండి తనకి చెల్లి వరస అయ్యే తన సహోదరి తామారు, ఆ రాజు యొక్క కుమారుడి పేరు ఏం పేరు అమ్మా? అమ్నోను. ఈ అమ్నోను కూడాను రోజు రోజుకి చిక్కిపోతున్నాడట, రోజు రోజుకి చిక్కిపోతున్నాడట. ఎందుకనంటే అమ్నోను యొక్క మనసు తామారు మీదే ఉందంట. ఎవరి మీద ఉంది? తామారు మీదే ఉంది. ఇలాగున శరీర సంబంధమైన వాటి కోసం కృంగిపోయేవారు ఉంటారు. నేను దాని గురించి మధ్యాహ్న వేళలో వారిని ప్రభువు లేవనెత్తుతాడు, ఎంకరేజ్ చేస్తాడు అని నేను చెప్పట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. అటువంటి వారిని గురించి నేను చెప్పట్లేదు. ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి ఒక యవనస్తురాలు మందిరంలోకి వచ్చింది, తలుపు వేసుంది, తలుపు తీరా ఒకసారి అని అడిగింది. నేను అనుకున్నాను ఏదో ప్రార్థన చేసుకుంటారేమోనని. ఇన్ని తెలివితేటలు ఎక్కడొస్తాయో తెలియదు నాకు మనుషులకి. మంచి చేయటానికి మనుషులు ఇన్ని తెలివితేటలు ఉపయోగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. లోపలికి వచ్చి ఆ కిటికీ తీసుకొని రోడ్డు వైపు తిరిగి నుంచుంది. ఆ రోడ్డు దగ్గరే, ఆ కిటికీ దగ్గరే ఒక బండి వచ్చి ఆగింది, ఒక కుర్రోడు. అంటే ఈవిడేమో రోడ్డు మీద ఎవరికి కనబడకుండా చర్చిలో ఉండి మాట్లాడుతుంది. ఆ కుర్రోడేమో బండి వేసుకుని బయట ఉండి మాట్లాడుతున్నాడు. నేను చూశాను. నేను డైరెక్ట్గా తిట్టను, ఒక్కొక్కసారి ముఖం మీద మొహమాటం లేకుండా ముఖం మీదే తిట్టేస్తుంటాను. కానీ వెంటనే పాస్టమ్ గారి దగ్గరికి వచ్చాను. తాళం ఎవరు ఇవ్వమన్నారు వాళ్ళకన్నా. మరి పాస్టమ్ గారు ఏం చెప్పారు తెలీదు, మొత్తానికి వెళ్ళిపోయింది. ఇంకొకసారి ఇంకొక ఆమె పనిలోకి వెళ్ళిందట. పనిలోకి వెళ్తే మరి పనిలోకి వెళ్ళిన వాళ్ళు పని చేసి వచ్చేస్తే బాగుంటుంది. మరి అక్కడ ఈవిడ ఏం చేసింది మనకు తెలియదు, వివరం ఏం తెలియదు. అలా ఆయన పుల్లల కోసం కత్తెట్టుకుని వెళ్ళాడంట. మొత్తానికి అలా ఆయన పుల్లల కోసం వెళ్ళిన ప్రాంతంలో ఈవిడ ఉంది. ఈవిడ భావించిన భావన ఏంటనంటే మా ఆయన కత్తెట్టుకుని వస్తున్నాడు, నన్ను చూసేసాడు ఆయన. స్తోత్రం. మీకు అర్థమైతే చాలు, అంతకంటే వివరంగా నేను చెప్పలేను. మా ఆయన నన్ను చూసేసాడు, కత్తెట్టుకుని వస్తున్నాడని ఈవిడ భావన అది. తీరా చూస్తే ఈయనేం పుల్లల కోసం వెళ్ళాడు కనుక మరి ఆవిడ ఆ తుప్పల్లో ఉందో ఎక్కడుందో ఈయన చూసుకోలేదు, చక్కగా పుల్లలు అట్టుకుని వచ్చేసాడు. సాయంత్రం పరిగెట్టుకుని వచ్చి ప్రాణం పోయి మరలా తిరిగి వచ్చినంత సంతోషంతో ఒక ప్రక్కన ఆ గుండెల్లో కంగారు నాకు కనబడుతుంది, ఇంకో ప్రక్కనేమో సంతోషం కనబడుతుంది ఆ ముఖంలో. మా ఆయన నన్ను ఏమీ అనకుండా ఉంటే నేను దేవుని కానుకిస్తానని మొక్కుకోనని అంటుంది. ఆ మాటని నేను సిగ్గుపడాలో బాధపడాలో నాకేం అర్థం అవ్వలే. ఇటువంటి వారిని ఆయన లేవనెత్తి బలపరిచి నువ్వు చేసేది మంచిదే అని ఎంకరేజ్ చేస్తాడని నేను చెప్పట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ ఆత్మీయ జీవితంలో దేవునితో సరిగ్గా ఉండాలని, దేవునిలో సరిగా ఉండాలని, దేవునితో నువ్వు అవినాభావ సంబంధం కలిగి ఉండాలని ఆశ ఉండి పడిపోయిన స్థితిని బట్టి కృంగిపోతూ ఉంటే, నువ్వు ఆగిపోయిన స్థితిని బట్టి కృంగిపోతూ ఉంటే, దేవుని కొరకు ఎన్నో చేయాలనుకున్నావు, దేవుని కొరకు ఎంతో చక్కగా బాగా బ్రతకాలనుకున్నావు, కానీ బ్రతకలేక నువ్వు ఎక్కడో ఆగిపోయావు. ఎందుకో ఆగిపోయావు, ఎక్కడో పడిపోయావు. అరెరే నేను ఇలా ఆత్మీయ జీవితంలో ఇంత ఆశ ఉంది కానీ పడిపోయాను అని దాని గురించి కృంగిపోతుంటే ప్రభు నిన్ను మరలా నీ ఆత్మీయ జీవితంలో మరలా మామూలు స్థితికి తీసుకురావడానికి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. 147వ కీర్తన 6వ వచనంలో కూడా ఒక మాట చదువుదాం. మొట్టమొదటిది పడిపోయిన వారిని ఆయన లేపుతాడు, రెండోది కృంగిపోయిన వారిని ఆయన లేపుతాడు, మూడోది యెహోవా దీనులను లేవనెత్తువాడు, దీనులను లేవనెత్తేవాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. చూడండి, ఆయన దీనులను లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి.
మూడో విషయం ఇది. మొట్టమొదటిది, పడిపోయిన వారిని లేవనెత్తుతాడు ఆయన. లార్డ్ విల్ లిఫ్ట్ యు అప్, పైకెత్తుతాడు. ఏదో మామూలుగా చిన్న ఊతమిచ్చి ఈసారి నువ్వు వెళ్ళిపో అని చెప్పడు. నువ్వు మరలా మామూలు స్థితికి వచ్చేసే వరకు, యథాస్థితికి వచ్చేసే వరకు, అంతకంటే ఇంకా మంచి స్థితికి చేరే వరకు నిన్ను పైకెత్తుతాడు. దావీదు అదే అంటున్నాడు కదా 40వ కీర్తనలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. పైకెత్తి వదిలిపెట్టేలేదు. పైకెత్తి వదిలిపెట్టేస్తే మరలా పడిపోతారు వీళ్ళు. అందుకని ఆయన నా పాదములు స్థిరపరిచి, నా అడుగులు స్థిరపరిచి బండ మీద ఏం చేశాడట? నిలవబెట్టాడు. ఒకసారి చదవండి ఆ మాట. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. అలాగున లేపిన తర్వాత, లేవనెత్తిన తర్వాత మరలా వదిలిపెట్టాడు. మరలా వెనక్కి జారిపోయే అవకాశం చాలాసార్లు ఉంటుంది. సరిగ్గా నడవలేక. ఎందుకనంటే ఆ గోతులో పడిపోయిన వాళ్ళు పైకి ఎగరాలని, అందులో నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేసి అలసిపోయి ఉంటారు వాళ్ళు. కనుక ఇలా లేపి లేవనెత్తి వదిలేశారు అనుకోండి అటువంటి వారిని, మరలా వెంటనే కింద పడిపోయి అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి అయిపోతుంది. అందుకని ఆయన ఏం చేశాడట? నా పాదములు బండ మీద నిలవబెట్టి, ఇంకా జారకుండా పడిపోకుండా, స్తోత్రం చెప్పడు ఒకసారి, నా అడుగులు స్థిరపరిచాడు. లేవనెత్తిన తర్వాత నిన్ను అలా చేస్తాడు ప్రభు. పడిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు. పడిపోయిన ఆ స్థితిని బట్టి కృంగిపోతున్న వారిని ఆయన లేవనెత్తుతాడు. మూడోది, దీనులను లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ లోకంలో మనుషులు ఎవరిని లేవనెత్తుతారు? బలమున్న వారిని ఎంకరేజ్ చేస్తారు, బలమున్న వారికి సపోర్ట్ చేస్తారు. మీకు తెలుసా, పెద్ద పెద్ద ఆటలు ఉంటాయి, ఒలింపిక్స్లో ఆడే పెద్ద పెద్ద ఆటలు ఉంటాయి. ఆటలు ఆడే వాళ్ళని వెనకాలండి సపోర్ట్ చేయటానికి ఒక కంపెనీ కావచ్చు, ఒక వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరో ఒకరు వారు వెనకుంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రయాణాలన్నీ నేనే చూసుకుంటాను, నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను అని వాళ్ళని బలపరుస్తారు. వాళ్ళు ఇంకా ఎక్కువ ఆటలు ఆడేటట్టు, ఇంకా ఎక్కువ దేశాలు వెళ్ళేటట్టు వారిని గురించి వీరు కొంత సపోర్ట్ చేస్తారు. ఈ లోకంలో బలమున్న వారికే అలాంటి సపోర్ట్ దొరకవచ్చు, లేకపోతే ఏదో ఒక విషయంలో బాగా జ్ఞానం ఉన్న వారికి అలాంటి సపోర్ట్ దొరకవచ్చు, లేక ఏదో ఒక విషయంలో నైపుణ్యం కలిగిన వారికి అలాంటి సపోర్ట్ దొరకవచ్చు. కానీ ప్రభువారు ఎవరిని లేవనెత్తుతారు, ఎవరిని పైకెత్తుతారు, ఎవరిని గొప్ప చేస్తారు, ఎవరిని అనేక మందిలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారనంటే దీనులను ఆయన లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దీనులను అనే మాటకు వచ్చేసరికి అన్న మాట్లాడిన మాటలు 113వ కీర్తన 8వ వచనంలో మనం చదివిన మాటలు ఈ మాటకు సరిగ్గా సరిపోతాయి. 113:8 మనం చదువుదాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. బీదలనా దీనులనా? బీదలను పైకెత్తేవాడు. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాటలు మీకు ఏం అర్థమైనట్టుగా మీ ముఖాల్లో నాకు కనిపించట్లేదు. నిజంగా అర్థమైతే మీ ముఖాలు మాస్క్ ఎట్టుకున్నా కూడా మీ నవ్వు బయటకు కనిపిస్తుంది. ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు మాస్క్ ఎట్టుకుని నవ్వుతున్నారు కొంతమంది. ఇప్పుడు మాస్క్ ఎట్టుకుని పలకరిస్తారు కదా, పలకరించినప్పుడు మీరు నవ్వుతున్నారో లేదో తెలుస్తుంది. ఎలాగా? మీరు సీరియస్గా ఉన్నారో లేకపోతే సిన్సియర్గా ఉన్నారో లేదో, మీరు స్మైల్, మీ ముఖంలో స్మైల్ ఉందో లేదో తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అండి? కొంతమందికి అయోమయంగా ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం అవట్లేదు. అయ్య బాబోయ్, చూసిన వెంటనే పసిగట్టేస్తారా? పసిగట్టేయచ్చు.
మన శరీరంలో ఉన్న అణువు మన గురించి చెప్తుంది. తెలుసా మీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం మాట్లాడిన అవసరం లేదు. కన్నులతో సైగ చేస్తే మన భావం ఏంటో బయట వాళ్ళకి తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు సీరియస్గా ఉన్నారనుకోండి, కొంచెం రెప్పలు పైకి లేస్తే కళ్ళు బయటకు వచ్చేస్తాయి, ఏయ్ అంటాయి. అదే నవ్వుతున్నారు అనుకోండి, కన్నులు మెరుస్తాయి. ఏం చేస్తాయి? మెరుస్తాయి. అదే ఏడుతున్నారు అనుకోండి, కన్నుల నిండా నీళ్ళు ఉంటాయి, అప్పుడు కూడా మెరుస్తాయి. మీరు నిద్రపోతున్నారు అనుకోండి, కోపం వచ్చినా కళ్ళు ఎర్రగైపోతాయి కొంతమందికి, నిద్రపోయినా కళ్ళు ఎర్రగైపోతాయి. నిద్రపోయినప్పుడు ఎర్రగా అయితే కన్నులు ఎలాగుంటాయనంటే ఆ కంటికి ఈ రెప్పలు కొంచెం సాయం చేస్తాయి, జో కొడతాయి అన్నమాట, జో లాలి అంటాయన్నమాట. అప్పుడు మీరు నిద్రపోతున్నారని తెలిసిపోద్ది. కోపంగా ఉంటే మాత్రం కన్నులు బయటకు వచ్చేస్తాయి, ఎర్రగా అవుతాయి కొంతమందికి ఎర్రగా అవ్వవు. అలా మీ ముఖాలు నవ్వు ముఖాలో లేకపోతే కోపిష్టి ముఖాలో ఏ ముఖాలో తెలిసిపోద్ది, మాస్క్ ఉన్నా తెలిసిపోద్ది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏమండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడట. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కానీ లేక చాలా కాలం నుంచి కానీ నీ దారిద్ర్యం నిన్ను వదిలిపెట్టట్లేదని ఎప్పుడైనా నీకు అనిపిస్తే, దరిద్రులను లేవనెత్తే దేవుడు ఈ మధ్యాహ్నం నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను, లేకపోతే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తుతాడు ఆయన. అన్న ఆ మాటే మాట్లాడుతూ ఉన్నారు, మనం ఇందాక చదివా. అదే మాట ఈ కీర్తనలో కూడా చెప్పబడుతూ ఉంది. నాలుగవది, ఆయన ఎవరిని లేవనెత్తుతాడనంటే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చదువుతుంటే, దుఃఖపడే వారిని క్షేమమునకు ఆయన లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరిని లేవనెత్తాడట? దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. నీ దుఃఖానికి కారణం ఏదైనా కానివ్వండి. నేను ఇందాక చెప్పినట్టు, ఏమండి, అమ్మునోను తామారు కోసం పడుతున్న దుఃఖము, బాధ, వేదన, దీనికోసం ఆయన ఎప్పుడు సాయం చేయడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి వాటి కోసం దేవుడు సాయం చేయడు. దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది, పడిపోయే వారందరినీ లేవనెత్తాడు. రెండోది, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు. మూడోది, దీనులను ఆయన లేవనెత్తుతాడు. నాలుగోది, దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. ఇంకా ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుదాం. 30వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసెను. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. మరలా చదవండమ్మా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణాన్ని లేవదీసవు, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావు. హల్లెలూయా. ఈ మాట ఇప్పుడున్న పరిస్థితులకి సరిగ్గా సరిపోతుంది. పాతాళములో నుండి నన్ను లేవదీసావు. ఈ కీర్తన కూడా అంటాడు. ఇప్పుడు క్వారంటైన్కి వెళ్ళిపోయిన వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు చెప్తున్నారు. అటువంటి వారు చెప్పే మాట ఈ మాటలాగే ఉంటుంది. ప్రభువా, మరణం అంచుల వరకు వెళ్ళాను. నేను ఎక్కడి వరకు వెళ్ళాను? మరణం అంచుల వరకు వెళ్ళాను. లేకపోతే కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, ఇక నా ఆత్మ నా శరీరంలో నుంచి వెళ్ళిపోయిందండి, పాతాళాన్ని వరకు వెళ్ళిపోయింది. అయితే ఈ లోపుగా ఒక హస్తం వచ్చి మరలా నన్ను నా శరీరంలోనికి, నా ఆత్మను తీసుకొచ్చింది, నా ప్రాణాన్ని తీసుకుని వచ్చిందని చెప్పిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆయన నీవు దుఃఖపడతా ఉంటే ఆ దుఃఖములో నుండి నేను క్షేమమునకు ఆయన లేవనెత్తుతాడు.
ఒకవేళ నువ్వు మరణపు లోయలోనికి వెళ్ళిపోతే ఆయన నిన్ను గోతిలో నుండి, మరణపు అంచుల్లో నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అని అంటే మనం 9వ వచనాన్ని చదువుదాం చూడండి. యెహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? వినండి, మన్ను నిన్ను స్తుతిస్తదా? ఈ మాట వినండి. కొంతమంది పట్ల దేవునికున్న ఉద్దేశాలు నెరవేరాలి అని అంటే వాళ్ళు ఇంకా బ్రతికే ఉండాలి. స్తోత్రం చెప్పండి. కొంతమందిని ప్రభు రక్షించుకోవాలనుకుంటాడు. అందుకని నువ్వు ఇంకా రక్షణ పొందకపోయినా, బాప్తిసం పొందకపోయినా నిన్ను ఆరోగ్యంగా, క్షేమంగా, సురక్షితంగా కాపాడుతూ ఉంటాడు. ఎందుకని? నువ్వు ఆయన సంకల్పంలో ఉన్నావు. రక్షణ లేకుండా నువ్వు చనిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. అందుకని నువ్వు రక్షణ పొందే వరకు ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. అందుకే ఈ కీర్తనకారుడు అంటాడు, నేను ఒకవేళ గోతిలోనికి వెళ్ళిపోతే నా ప్రాణం వలన ఏమి లాభం? నువ్వు రక్షణ పొందకుండానే ఏ వ్యాధి బారినో, ఏ బాధలో, ఏ దుఃఖమో, ఏ కృంగుదలో నీకొచ్చి నువ్వు ఒకవేళ మరణానికి వెళ్ళిపోతే నీ వలన ఏం లాభం ఉండదు. గనుక ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతూ నువ్వు గోతులోనికి వెళ్ళిపోకుండా, పాతాళంలోకి వెళ్ళిపోకుండా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అప్పుడు అర్థం చేసుకోవాలి, బాప్తిసం పొంది కూడా ఎవరికైనా వ్యాధి, బాధ, బలహీనతలు, దుఃఖము, కష్టం వచ్చింది అనుకోండి, బాప్తిసం పొందకపోయినా, రక్షణ లేకపోయినా, ఆత్మీయ జీవితం సరిగా లేకపోయినా నువ్వు చంకలు కొట్టుకోవడానికి కాదు. నువ్వు రక్షించబడాలి. కనుక వాళ్ళు ఆల్రెడీ రక్షణలో కరెక్ట్గా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడే ప్రాణం వదిలిపెట్టినా వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకం నిశ్చింతగా, నిక్షేపంగా వెళ్ళిపోతారు. ఇంకా వారిని గురించి ప్రభువుకి ఎటువంటి బాధ లేదు. నిన్ను ఇంకా ఆరోగ్యంగా, క్షేమంగా, సురక్షితంగా ఆయన కాపాడడానికి కారణం ఒక్కటే ఉంటుంది, చంకలు కొట్టుకోవడానికి కాదు. సిలోయములో గోపురం పడిపోయి చనిపోయిన వారికంటే నువ్వేదో గొప్పవాడివాను, గొప్పదానివాని కాదు. నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. అందుకనే నువ్వు గోతులోనికి వెళ్ళిపోకుండా, ఈ వైరస్ బారిన పడకుండా, వ్యాధి బారిన పడకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నీ ప్రాణం వలన నీకు లాభం ఉండాలని, రెండోది నీ ఆత్మ రక్షించబడి పరలోకం చేరాలని. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ కీర్తనకారుడు అంటాడు, నేను గోతులోనికి దిగిపోతే నా ప్రాణం వలన ఏమి లాభం? మీరు కూడా ఇలాగే చెప్పుకోవాలి ప్రభుతో, అయ్యా నేను రక్షణ లేకుండా గనక ఈ లోకాన్ని విడిచిపెడితే ఏం ప్రయోజనం? అందుకని ఆయన ఏం చేస్తాడని అంటే 3వ వచనంలో మనం చదివాం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసావు, నేను గోతిలోనికి దిక్కుండా నీవు నన్ను బ్రతికించావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు అలాగే చెప్పుకోవాలి. గొప్పవాళ్ళు, వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు కూడా చనిపోతున్నారు తెలుసా? వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను పేర్లు ఏది ప్రస్తావించను. వారి దగ్గరికి ఒక మనిషిని కూడా రానివ్వరు. వారితో మీరు మాట్లాడాలంటే ఇప్పుడున్న ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కనుక 6 అడుగులే కాదు, 12 అడుగులైనా దూరం పెడతారాలని మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి. ఎందుకనంటే వాళ్ళ పక్కన గార్డులు ఉంటారు. వాళ్ళే వ్యాధి బారిన పడిపోతున్నారు, వైరస్ బారిన పడిపోతున్నారు. కానీ ప్రభు ఎందుకో మీ మీద కనికరం చూపించారు. కారణం ఏంటనంటే మీరు పాతాళానికి వెళ్ళిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గోతులోకి దిగిపోవటం నా దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన మిమ్మల్ని లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటిది, పడిపోయిన వారిని ఆయన ఉద్ధరిస్తాడు, లేవనెత్తుతాడు. రెండోది, ఆ స్థితిని బట్టి కృంగిపోతున్న వారిని, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కూడా కృంగిపోతున్న వారు చాలామంది, వ్యాపారం లేదని, పనిపాట్లు లేవని, ఆదాయం లేదని, ఏమండి ఇంకా ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవని
ఏ కారణమైనా కానివ్వండి, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాలుగోది, దీనులను ఆయన లేవనెత్తుతాడు. ఐదోది, దుఃఖపడేవారిని క్షేమమునకు లేవనెత్తుతాడు. ఆరోది, పాతాళములో నుండి, మరణములో నుండి. పాతాళం అనే పదం మీకు అర్థమైతే మంచిదే, అర్థం కాకపోతే మరణములో నుండి ఆయన మనల్ని లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ దేవుని అందు విశ్వాసం ఉంచి దేవునిలోనే నువ్వు ఉండి ఒకవేళ క్వారంటైన్కి వెళ్ళిపోవాల్సి వస్తే ఆ పరిస్థితిలో నుండి ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. అక్కడే ఉంచాడు, అక్కడే చనిపోనేవాడు, అక్కడే ఉండిపోనేవాడు. నేను తప్పకుండా లేవనెత్తుతాడు. జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఏమండి, వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఆహార పద్ధతుల్లో జాగ్రత్త తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు. మరి మీరేం జాగ్రత్త తీసుకుంటున్నారు? కొంతమంది ఆ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. మరి మీరేం చేస్తున్నారు? కానీ ఆయన మరణములో నుండి, పాతాళములో నుండి, గోతులో నుండి మనల్ని లేవనెత్తుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక ఇద్దరిని నేను మీకు చూపిస్తానని చెప్పాను కదా. దీనులను, దరిద్రులను ఆయన ఎలా లేవనెత్తుతాడో మీకు అర్థం కావడానికి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటిగా 8వ వచనాన్ని చదువుదాం, తర్వాత 18వ వచనాన్ని చదువుదాం. మన దేవుడైన యెహోవాను, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన్ను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. 2వ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా ఒక్కరు కొంచెం క్లియర్. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, ఓకే, సైన్యమధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను, ఈ మాట వినండి, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోటనెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దావీదును గురించి నాతాను అనే ప్రవక్త మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రభువారు వెళ్ళి దావీదుతో చెప్పమని చెప్పిన మాటలు. గొర్రెల దొడ్డిలో నుండి నేను తీశాను, నా జనులైన ఇశ్రాయేలీయుల అందరి మీద అధిపతిగా నిన్ను నియమించానని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం. ఆయన దీనులను, దరిద్రులను ఎలా లేవనెత్తుతాడో ఈ వచనం మనకు కనబడతా ఉంది. గొర్రెల దొడ్డిలో నుండనంటే దావీదు ఆయన ఉద్యోగం ఏంటనంటే గొర్రెల్ని మేపుకోవటం. ఏం మేపుకోవటం? గొర్రెల్ని మేపుకోవటం. మరి ఇప్పుడైతే చక్కగా కొంతమంది టిప్ టాప్గా జీన్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్లు వేసుకుని వెళ్తున్నారు గొర్రెలు వెనకాల. మరి మా చిన్నతనం అప్పుడు ఎలాగెళ్ళేవారు? ఇండియన్ టై ముందు వెనకాల ఊగుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి టేం అనుకుంటా. భుజం మీద తువాలు ఉంటుంది, చేతిలో లేకపోతే సంకలో కర్ర ఉంటుంది. ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడంటే మనుషులకు నాగరికత వచ్చింది కనుక, ఈ డ్రెస్సింగ్ స్టైల్ మారింది కనుక, అలాంటి గొర్రెల వెనక తిరుగుతూ గొర్రెలు మేపుకునే గొర్రెల దొడ్డిలో ఉండే దావీదును, ఇంకా మీకు బాగా అర్థం కావడానికి సమూయేలుతో దేవుడు చెప్పాడు, యెషై కుమారుడైన దావీదును, నా యెషై కుమారుల్లో ఒక్కడిని నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి
వాడిని అభిషేకం చేయి అని అంటే, ఈ దావీదు యొక్క తండ్రి దృష్టిలో దావీదు లేడు. దావీదు యొక్క అన్నయ్యలు అందరూ ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడు సమూయేలు ముందుకి. సమూయేలు కూడా అక్కడ ఉన్నవారే అనుకున్నాడు. పెద్దవాడిని చూడగానే, ఆ ఏలియాబుని చూడగానే ఇతడే అనుకున్నాడు. ఇలాగున ఎవరు ఎన్నిక చేయని దీన స్థితిలో ఉన్న దావీదును, ఇంకా చెప్పాలనంటే గొర్రెలను మేపుకుంటున్న దావీదును దేవుడు అధిపతిగా లేవనెత్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో మిమ్మల్ని లేవనెత్తటానికి నా దేవునికి ఇష్టం. ఆయన లేవనెత్తేవాడు. ఈ మధ్యాహ్నం మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుండి మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు. మీరు దేని స్థితిలో ఉంటే నా స్థితి మారదా అని మీ స్థితినే చూసుకుంటూ దాని గురించి ఏం బాధపడొద్దు. మీ స్థితిని మార్చి మీరున్న స్థితిలో నుండి మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని పైకెత్తే వాడైనా ఆయన వైపు ఎప్పుడు చూస్తూ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచనాలు ఏం చెప్తాయనంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో మనము పరిగెత్తుదాం. యేసు వైపు చూస్తూ వెళ్ళిపోవడమే. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను కృంగజేస్తాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు రే నీ స్థితి ఇంతేరా అని చెప్పి నిన్ను అక్కడే ఉండిపోయేటట్టుగా చేస్తాయి. నేనేంటి దావీదు ఉన్న స్థితికి వెళ్ళడం ఏంటి అని నీ మీద నీకుండే నమ్మకాన్ని పోగొట్టేస్తాయి. నేనేంటి ఈ దారిద్ర్యంలో నుండి ఐశ్వర్యానికి రావటం ఏంటి, నేనేంటి గొప్ప కార్యాలు నా జీవితంలో చూడడం ఏంటని నీ మీద నీకు దేవుని మీద కూడా నమ్మకం లేకుండా చేసేస్తాయి. ఇంకా చెప్పాలనంటే కొన్నిసార్లు మనుషులు అతి మంచితనం ఎలాగో ఆలోచిస్తారంటే, మనము ఇంతకంటే ఎక్కువగా ఆశపడకూడదండి. ఇంతకంటే ఎక్కువగా ఆశపడకూడదండి. బైబిల్ ఏం చెప్తుంది? దురాశ పాపం అని చెప్తుంది. కానీ నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదని చెప్తుంది. కానీ నీ పరిస్థితిలో నుండి మంచి స్థితికి రావద్దని చెప్పట్లే. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది అంటారు, ఏదో అలాగ రోజులు గడిచిపోతే చాలండి, తిండికి బట్టకే లోటు లేకుండా ఏదో అలాగ రోజులు గడిచిపోతే చాలండి. కాదు. నీ దీన స్థితిని మార్చేసి, నీ దారిద్ర్యపు స్థితిని మార్చేసి నిన్ను ఇంకా కొంచెం మంచి స్థితికి నిన్ను ఆయన లేవనెత్తుతాడని బైబిల్ పదే బల్లగుద్ది చెప్తోంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదుని అలా లేవనెత్తాడని దావీదు జీవితం చూపిస్తున్నాను. గొర్రెలు మేపుకునేవాడట. ఏం మేపుకునేవాడు? గొర్రెలను మేపుకునేవాడట. గొర్రెల దొడ్లో నుండి తీసుకుని వచ్చి తన ప్రజలైన ఇశ్రాయేలుల అందరి మీద అధిపతిగా ప్రభు నియమించాడు. గట్టిగా స్తోత్రం. లేవనెత్తాలంటే ప్రభువే లేవనెత్తాలండి. మనం ఎగిరెగిరి పడడం వల్ల దబేలు మనం ఇంకా కిందకి జారిపోతాం. స్తోత్రం. ఎవరు లేవనెత్తాలి? చెప్పాలి నోరు తెరిచి. ఆయన లేవనెత్తకుండా మనమే కొంచెం ఎగిరెగిరి పడ్డాం అనుకోండి, ఎంత గట్టిగా పైకి ఎగిరామో అంత గట్టిగా కింద పడిపోయి కాలు ఇరిగి కూలబడిపోయి కనీసం నడలేకుండా అయిపోతాం. 75వ కీర్తన చెప్తుంది, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలగదు, హెచ్చు కలగజేసేవాడు ఆయనే. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన నిన్ను లేవనెత్తాలి. ఆయన లేవనెత్తకుండా నీవు కాకటండి అందరు తిడుతున్నారని సున్నం కొండలో దూరిపోయిందంట. సున్నం కలిపేసిన ఆ కొండలో ఒకసారి వెళ్ళి మునిగేసి వచ్చిందంట. తెల్లగా కనబడాలని ఓ రోజున వర్షం వచ్చిందంట.
వర్షానికి సున్నం ఉంటుందా, పోతుందా? పోతుంది. ఆయన నీ స్థితిని మార్చాలి, నీ పరిస్థితిని మార్చాలి. అంతేగాని మనుషులు ఎవరో ఏదో చెప్పారు కదా. అవ్వమ్మ దగ్గరికి వచ్చి సర్పం చాలా యుక్తిగా చెప్పిందట, ఈ పండు తిన్న రోజున నువ్వేమైపోతావు? దేవతల వలె అయిపోతావు. స్తోత్రం. నీ పరిస్థితి మారిపోద్ది అంతే, లైఫ్ టర్నింగ్ అయిపోద్ది అంతే. అలా మనుషుల మాటలు విన్నారు కనుక. OLX అని ఒకటి ఉంటుంది, ఒక యాప్. అది దాంట్లో మనకి పాత వస్తువులు ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే కారు కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, ఫోన్ కొనుక్కోవచ్చు. ఇలాగ వస్తువులు పెడతారు. పాతయేనండి, కొత్తవి కూడా అమ్ముతారు వాళ్ళు. OLXలో తిమోతి గారు కొత్తవి కూడా అమ్ముతారా, పాతయేనా? పాతి. ఈ మధ్యనే ఒక 2 రోజుల క్రితం ఒకరు మాట్లాడుతూ అంటారు, వాళ్ళు తెలిసిన ఒక ఆయన కారు ఆ OLXలో కొనడానికి చూసాడట. వాళ్ళు అన్నారట, వెంటనే అమౌంట్ అకౌంట్కి వేయండి అన్నారంట. ఈయన వేసాడంట, ట్రాన్స్ఫర్ చేసాడట. పక్కన చెప్పారట 2-3, అలా చేయకండి, దీంట్లో మోసాలు ఉంటాయని. ఆయన ఫోన్లేండి, నా అప్పులకి ఇంకొక 1,60,000 అప్పు అవుతుంది అంతే అని 1,60,000 వేసాడట. ఇలా వేసిన తర్వాత క్షణం నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ అవ్వట్లేదండి, అంటే మోగట్లేదట. కొన్నిసార్లు మనుషులు వారు చెప్పే మాటలు నీ లైఫ్ టర్నింగ్ అయిపోద్ది, అలాగైపోతావు, ఇలాగైపోతావు అని చెప్తారు. నువ్వు ఇలా చేయి, నేను చెప్పినట్టు కనుక చేస్తే నీ పరిస్థితులు మారిపోతాయి అంటారు. మారిపోతాయో లేక తారుమారు అయిపోతాయో నాకు తెలీదు. కానీ ప్రభువారు ఆయన వైపు చూస్తే, ఆయన మాట వింటే, ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఆయన నిన్ను నీ దీన స్థితి నుండి, దారిద్ర్యపు స్థితి నుండి ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను పైకి ఎత్తుతాడటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 91వ కీర్తన 15వ వచనంలో ఉంది, ఏమనంటే అతన్ని నేను ఘనపరుస్తాను. అతన్ని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుడు ఘనపరుస్తాడు నిన్ను. దావీదును అలా లేవనెత్తాడు, ఘనపరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఘనత గొప్పతనాన్ని మనం కొనుక్కు తెచ్చుకున్నాం అనుకోండి, ఏం చేసుకున్నాం? నా వెనకాల 10 మంది తిరగాలి ఎప్పుడు అని చెప్పి రోజు ఆడికి కావాల్సిందల్లా వాళ్ళని పెట్టి పోషించి నీ దగ్గర ఉన్నది అయిపోతుంది, కానీ నీ గొప్పతనం మాత్రం రాదు. అదే దేవుడే నిన్ను ఘనపరిస్తే, ఆయనే నిన్ను లేవనెత్తితే, బైబిల్ చెప్తుంది ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదును ప్రభు అలా లేవనెత్తాడు. ఇంకొకళ్ళని చూపించాలనుకుంటున్నాను నేను. ఎస్తేరును ప్రభు లేవనెత్తాడు. స్తోత్రం. ఎస్తేరు గ్రంథం మీరు గమనించి చూస్తే, ఏమండి, ఎస్తేరును ఆయన లేవనెత్తాడు. ఆ రాజ్యంలో చాలా దీన స్థితిలో, అసలు ఎన్నిక లేని స్థితిలో ఉన్న ఎస్తేరును ఆ రాజ్యానికి, ఎస్తేరు కోసం అసలు అక్కడుండే వస్తీ అనే రాణినే పక్కనెట్టేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాధారణంగా మనం చదివేటప్పుడు అందులో మనకి ఏమర్థమవుతుందంటే, రాజు పిలిచాడు, వస్తీ రాలేదు. ఆమె చాలా అందమైందట. ఆమె సౌందర్యాన్ని తన రాజ్యంలో ఉన్నవారు అందరూ చూడాలని రాజు రమ్మని పిలిచాడట. అందరు పెద్దలందరూ ఉండగా ఆవిడేమో నేను రాను అన్నదట. సాధారణంగా మనం చదువుతున్నప్పుడు రాజు పిలిస్తే వస్తీ రాలేదు కనుక రాజుగారు ఆమెను పక్కన పెట్టేశారు అనేది మనకు కనబడుతుంది. కానీ నేనేమంటానంటే, నిన్ను లేవనెత్తడం కోసం ఏ చెత్తనైనా గోతులో దేవుడు వేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాకి దాహం వేసిందంట, పాపం ఊరంతా తిరిగితే నీళ్ళు కనబడలేదంట కదా. ఆ కొండలో అడుగును కొన్ని నీళ్లు కనిపించాయి అంట ఒక దగ్గర. అప్పుడు ఒక్కొక్క రాయి వేస్తే నీళ్లు పైకి వచ్చాయట. నిన్ను పైకి లేవనెత్తడం కోసం నువ్వున్న గోతిలో, అది దారిద్ర్యపు గోతి కావచ్చు, దీనస్థితి అయిన గోతి కావచ్చు, పడిపోయిన గోతి కావచ్చు, లేకపోతే నాశనకరమైన గుంట కావచ్చు, జిగటగల దొంగ ఊబి కావచ్చు,
నిన్ను పైకి లేవనెత్తడం కోసం ఎలాంటి చెత్తనైనా అవసరమైతే పనికి వచ్చే వస్తువులనైనా నీ కోసం ఆ గోతులో వేసేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి సార్, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, దిగబడిపోయినదా ఆ వస్తువుని వాహనాన్ని లాగడానికి కొన్నిసార్లు కొన్ని ఆ గోతులో వేయవలసి వస్తాయి కదా. అవసరమైతే అక్కడ పనికొచ్చే ఆ ఇసుక, రాయి, ఆ వాటిని కూడా వేసేస్తారు. నీకోసం విలువైన వాటిని కూడాను వస్తే చాలా విలువైన స్థితిలో, ఘనమైన స్థితిలో ఉంది. ఎస్తేరు కోసం దేవుడే ఆవిడ పక్కన కూర్చోబెట్టాడు, ఎస్తేరును లేవనెత్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో ఇంకొక మాట కూడా మీరు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. వారందరి మీదకి మరణము యొక్క శాసనం వచ్చింది. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చెనో అక్కడని యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారయ్యారు. అనేకులు, ఈ మాటలు వినండి, వారు మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిపోయారు. దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు, వారి కోసం దేవుడు పనిచేయటం మొదలుపెట్టాడు. స్తోత్రం. నీ దుఃఖాన్ని మాన్పటానికి ఎవరు నన్ను ఈ స్థితిలో నుండి విడిపిస్తారు, ఎవరు నన్ను లేవనెత్తుతారు, ఎవరు నా జీవితాన్ని బాగు చేస్తారు, ఎవరు నా పరిస్థితిని మారుస్తారని మనుషుల వైపు చూడొద్దు. మనం చూడాల్సింది ప్రభు వైపే. స్తోత్రం. ఆయన నిన్ను లేవనెత్తుతాడు. దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు. ఇక్కడ వీళ్ళు పడుతున్న దుఃఖం కంటే నేను అంటాను, మీరు అనుభవిస్తున్న దుఃఖం పెద్దదేం కాదు. హల్లెలూయా. వారు ఎందుకు దుఃఖపడుతున్నారు? తెల్లవారితే వారి ప్రాణాలు ఏమైపోతాయి? పోతాయి. వారి మెడల మీద తలకాయలు ఉండవు. మరణ శాసనం వచ్చేసింది. రాజుగారి యొక్క ఆజ్ఞా శాసనం ఆ రాజ్యములో ఉన్న సంస్థానములన్నిటికీ చేరిపోయింది. ఏ సంస్థానాలకైతే ఆ వార్త చేరిందో ఆ సంస్థానాల్లో ఉన్న యూదులందరూ మహా దుఃఖం, మామూలు దుఃఖం కాదు, ఏడుపు, రోదనము అనే మాటని నేను మీకు ఏమని చెప్తానంటే, గుండెలు బాదుకొని నెత్తి నోరు కొట్టుకొని కదా. కొంతమంది ఏడుపు ఎక్కువైపోతే తల బాధేసుకుంటారు కదా, అలాగున గుండెలు బాధేసుకుని తల కొట్టుకొని అంత రోదనముతో వాళ్ళు ఉన్నారు. అయితే దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు ఆ రాత్రి ఒక అద్భుతం చేశాడు. స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ దుఃఖ స్థితిని మాన్పివేయడానికి, నీ రోదనాన్ని తీసేయడానికి, ఇంకా పాతాళంలో నుండి, మరణములో నుండి నిన్ను విడిపించి లేవనెత్తటానికి నీ కోసం దేవుడే పనిచేయడం మొదలు పెడతారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నీ దుఃఖము, నీ బాధ, నీ రోదనం మనుషులతో చెప్పి సరిపెట్టుకుంటే అది పోదండి. స్తోత్రం. సాధారణంగా మన కష్టాలు మనుషులకే చెప్తాం. కొన్నిసార్లు పరిస్థితులే అలాగ ఉంటాయి, ఇంకా తప్పదు అన్నట్టుగా చెప్పకపోతే ఇంకా తప్పదు అనేటట్టుగా మన అవసరాలన్నీ మనుషులకి చెప్పేస్తాం. హల్లెలూయా. కానీ దేవునికి ఎప్పుడైనా చెప్పారా? ఎస్తేరు వీళ్ళు ఇలా దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నారని వార్త మొర్దెకై ఎస్తేరుకు కబురు పంపినప్పుడు ఎస్తేరు ఏమని చెప్తారనంటే, రాజు అనుమతి లేకుండా ఆయన మందిరంలోనికి ప్రవేశించటం వీలు పడదు. అలాగా గనక ఎవరైనా వెళ్తే వారికి మరణమే శిక్ష. అయినా సరే నేను వెళ్తానని చెప్పి ఎస్తేరు వెళ్ళారు. వెళ్ళక ముందు 3 రోజులు ప్రార్థన చేశారు. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే మనము ఆరాధిస్తున్న, మనం నమ్ముతున్న దేవుడు లేవనెత్తేవాడే కానీ లేవనెత్తేటట్టుగా ఆయన సన్నిధిలో మనం నమ్మకంగా, యథార్థంగా ప్రార్థన చేయాలి. స్తోత్రం.
మనమేమో జేబులో చేతులు ఎట్టుకుని వీధులంట షికారు కొట్టుకుంటా బడాయి కబుర్లు ఆడుకుంటా తిరిగామనుకోండి, ఆ ఊబిలోంచి బయటికి రావడానికి బదులు నా దేవుడు లేవనెత్తుతాడు. ఓ పాట ఉంది, నేను ఎక్కువ పాడతాను. నా దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములో, అదొకటి. మరలా ఇంకో పాట ఉంటుంది, మందిరం కడుతున్నప్పుడు పాడేవాడు నా పాట ఎక్కువ. కను చూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలోన నే కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట చేర్చావు. ఏమండి, మనం ప్రార్థన చేయకుండా, భక్తి లేకుండా, అసలు మందిరానికి రాకుండా, దేవునితో సంబంధమే లేకుండా ఇలాంటి పాటలు ఒక 100 సార్లు పాడినా ఏం లాభం ఉండదండి. స్తోత్రం. అది ఎలాగుంటుందని అంటే, చూసారా, ఓ తల్లి పక్షి పిల్ల పక్షులకి నేర్పిందంట కదా పాట. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలు జల్లుతాడు, మీరు జాగ్రత్తగా ఉండాలని పాట నేర్పిస్తే పాట బాగా నేర్చుకునేటండి పక్షులు. ఏమని? వేటగాడు వస్తాడు, గింజలు జల్లుతాడు, వల పన్నుతాడు, జాగ్రత్తగా ఉండాలి. అలా పాడుతూ పాడుతూ వెళ్ళి వలలో కూర్చొని ఆ గింజలు మేస్తున్నాయట. ఎప్పుడు కూడా పాడుతున్నాయి అవి, కాలు చిక్కుబడిపోయిన తర్వాత కూడా పాడుతున్నాయి. అలాగే మనం అసలు ప్రార్థనే చేయకుండా కాపాడే దేవుణ్ణి, లేవనెత్తే దేవుణ్ణి, మనల్ని ఉద్ధరించే దేవుణ్ణి, మనకు సహాయం చేసే దేవుణ్ణి అసలు జ్ఞాపకమే చేసుకోకుండా, ఆయనతో మనకు పనే లేకుండా, ఆయనతో అసలు ఏ పని లేదు, మనుషులందరితో పని ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఊరంతా తిరుగుతావు, కానీ ఒక్కసారి కూడా ప్రార్థన చేయకుండా, దేవునితో నీకు అసలు సహవాసమే సంబంధమే లేకుండా. అవును, ఈ వారం పాస్టర్ గారు చెప్పారు, ఆయన మనం పడిపోయిన గోతులో నుండి ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఈ మాట అలాగే చెప్పుకుంటా మంచం మీద ఎల్లకిలా పడుకొని దేవుని వైపే చూడమన్నారు కనుక అలా పైకి చూస్తూ, స్తోత్రం, ఇలా వింతైన చేష్టలన్నీ చేసినంత మాత్రాన ఆయన వచ్చేసి ఆయన దక్షిణాస్తమును చాపి మనం ఉన్న స్థితిలో నుంచి అమాంతంగా ఒక్క క్షణంలో మన పరిస్థితిని మార్చేస్తాడు అనుకోవటం మన పొరపాటు. ప్రార్థన చేయాలి, ఆయనతో సంబంధం ఉండాలి, సహవాసం ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అప్పుడు ఎస్తేరును లేవనెత్తినట్టుగా ఆయన లేవనెత్తుతాడు. అక్కడ ఉన్న యోధా ప్రజలందరూ మరణపు గోతిలో ఉన్నారని చెప్పొచ్చు. ఆ గోతిలో నుండి వారిని లేవనెత్తాడైనా, దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనెత్తాడు. ఒక్కరు కూడా చనిపోలేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక్కరి మీద కూడా శత్రువు యొక్క కత్తి పడకముందే, ఒక్కరి తలకాయ కూడా తెగకముందే, ఒక్కరికి కూడా యూదులలో ఒక్కరికి కూడా హాని జరగకముందే వారి దుఃఖములో నుండి వారిని ప్రభు క్షేమానికి లేవనెత్తేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను శుక్రవారం మాట్లాడుతూ చెప్పాను, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కించబడ్డాయి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆయన సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేల మీద రాలదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమంది బాధ ఏంటనంటే, కొంతమంది వేదన ఏంటనంటే, నేను ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోయి నా జీవితం ఇంకెలాగే అయిపోతుందేమో అని. లేదండి, స్తోత్రం. దుఃఖపడే మిమ్మల్ని ఆయన క్షేమానికి లేవనెత్తుతాడు. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. బైబిల్లో ఇద్దరిని జ్ఞాపకం చేశాను. మన భారతదేశానికి విలియం కేరీ అని ఒక గొప్ప దైవజనుడు మిషనరీగా వచ్చారు. ఆయన ఎక్కువ చదువుకోలేదట. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే అసలు ఏం చదువుకోలేదు. ఏమి చదువుకోలేని ఆయన ఆయన దేశంలో చేసే ఆ పని ఏంటనంటే, ఇప్పుడు చెప్పులు తెగిపోతాయి కదండి, అలాంటి పాత చెప్పులు బాగు చేసే కుట్టే ఆ పని అట. ఒక రోజున పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ప్రేరేపించబడి భారతదేశానికి సువార్త చెప్పడానికి ఎవరు వెళ్తారు అని పాస్టర్ గారు
సువార్త యొక్క మిషనరీ యొక్క పిలిపిస్తున్నప్పుడు ఆ పిలుపుకి అంగీకరించి నేను వెళ్తాను పాస్టర్ గారు అని వచ్చాడట ఆయన. అప్పుడు ఆ సంఘం తరపున ఆయన్ని ఈ భారతదేశానికి మిషనరీగా పంపించారు. స్తోత్రం. ఏమీ చదువుకోనని, అసలు ఈ చదువులో అంతంత మాత్రం ఏమంత ఎక్కువ చదువులు లేని ఆయన, ఇంకా చదువే లేని ఆయన భారతదేశానికి వచ్చి 40 భాషల్లో ఈ బైబిల్ను తర్జుమా చేశాడండి. స్తోత్రం. ఎన్ని భాషల్లో? 40 భాషలు. ఇంకా చెప్పాలంటే ఓ పెద్ద యూనివర్సిటీ స్థాపించాడండి ఆయన కలకత్తాలో, సిరంపూర్ యూనివర్సిటీ. ప్రారంభపు దినాల్లో స్కూల్స్ స్టార్ట్ చేసి పిల్లలకు చదువులు అందేటట్టుగా ఆయన చేశాడండి. మన భారతదేశానికి వచ్చి ఎన్నో భాషలు నేర్చుకున్నాడట ఆయన. స్తోత్రం. ఎవరైనా ఏమీ చదువులేని ఆయన ఒక రోజున ఇలాగున ఒక వేదిక మీద నిలబడి ఆయన వాక్యం చెప్పడానికో దేనికో ఆహ్వానించారట. ఆయన స్టేజ్ మీద కూర్చున్నాడు. ఆయన్ని పరిచయం చేసి ఆయన ఏమన్నారనంటే, చెప్పులు తయారు చేసే విలియం కేరీ గారు వచ్చి వాక్యం చెప్తారని అన్నారట. ఆయన వచ్చి, అయ్యా చెప్పులు తయారు చేసేటంత గొప్పవాడిని నేను కాదు, పాత చెప్పులు బాగు చేసుకునేవాడిని అని, పాత చెప్పులు బాగు చేసుకునేవాడిని నేను అని చెప్పి తన స్థితిని ఆ స్టేజ్ మీద మాట్లాడేటట్టండి. చెప్పులు తయారు చేయటం అని అంటే ఒక షూ కంపెనీ కొత్త చెప్పులు తయారు చేసేవాళ్ళని అర్థం. అంత గొప్పవాడిని కాదు, పాత చెప్పులు బాగు చేసేవాడిని. అలాంటి వ్యక్తిని దేవుడు లేవనెత్తి మన భారతదేశంలో దేవుని కొరకు ఎంతో గొప్ప సేవ. హల్లెలూయ. గట్టిగా చెప్పండి హల్లెలూయ. ఒక చాలా గొప్ప సేవ అండి, అద్భుతమైన సేవ. నిజం చెప్పాలనంటే ఈ బైబిల్ మన చేతిలో ఉందనంటే దానికి కారణం విలియం కేరీ గారే. స్తోత్రం. హల్లెలూయ. ఏమి చదువులేని ఆయన, ఏమి లేని ఆయన, ఏమి చదువులేని ఆయన. ఆయన తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇప్పుడు మన దేశ ప్రకారంగా చూస్తే మరి వాళ్ళ దేశంలో ఆ పాత చెప్పులు కుట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలీదు. మన దేశంలో మన ప్రాంతాల్లో చూస్తే ఎక్కడ ఉంటారు పాత చెప్పులు కుట్టేవారు? అన్నగారు ఎక్కడ ఉంటారు? ఒక మంచి ఏసీ రూమ్లో కూర్చుని మీరు పట్టుకురండి చెప్పులు, మిషన్ మీద కుట్టేస్తానంటారా? ఎక్కడ ఉంటారు? మాస్క్ తీసి మాట్లాడండి అమ్మా. ఎప్పుడు బస్ స్టాప్ దగ్గరే చూస్తారు ఇవిడి. సంతలో రోడ్డు పక్కన ఉంటారు, అది అసలైన మాట. ఎక్కడ ఉంటారు? రోడ్డు పక్కన. వాళ్ళకి నీడ కావాలంటే గొడిగేసుకుని ఉంటారు. కొంతమంది ఆ ఎండలోనే కూర్చుంటారు. మీరు గొల్లప్పారావు సెంటర్లో చూస్తే ఆ అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ పక్కన ఆ ఎండలోనే కూర్చుంటారు, చిన్న బ్యాగ్ వేసుకొని. ఊహించుకోండి, అలాంటి దీన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు అంత ఘనముగా లేవనెత్తితే. స్తోత్రం. మీరు ఆలోచించుకోండి, మీరు ఏ పరిస్థితి కోసం దుఃఖపడుతున్నారు? దుఃఖంలో మీరుంటే గనక ఈ మధ్యాహ్నం నేను మీకు ఎందుకో నా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు, క్షేమానికి లేవనెత్తుతాడు. ఒకవేళ మీరు మీ దీన స్థితిని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటే, కృంగిపోతున్న మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు. ఒకవేళ చాలా కాలం నుండి ఒక వ్యాధి, ఒక బాధ, ఇక మరణం వరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోద్దేమో అని అనుకుని మీరు మాటి మాటికి మీకున్న వ్యాధిని బట్టి, బాధను బట్టి బాధపడుతూ ఉంటే ఆ మరణపు గోతిలో నుండి మిమ్మల్ని లేవనెత్తుతాడు. నా దేవుడు ఈ మధ్యాహ్నం మిమ్మల్ని లేవనెత్తుతాడని 6 విషయాలు చెప్పాను. పడిపోయే వారిని అందరినీ ఉద్ధరించి ఆయన లేవనెత్తుతాడు. కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు. దీనులను లేవనెత్తుతాడు. దుఃఖపడే వారిని క్షేమానికి లేవనెత్తుతాడు. పాతాళములో నుండి ఆయన మరణములో నుండి లేవనెత్తుతాడు. ఇలాగున ఈ మధ్యాహ్నం, అవును ప్రభువా, దావీదును లేవనెత్తావు, ఎస్తేరును లేవనెత్తావు, నన్ను కూడా లేవనెత్తుతావు అని మీకు అనిపిస్తే ప్రార్థన చేద్దామా? ఒకసారి తలలో వంచి కళ్ళు మూసుకొని
ఆయన మీద మీకు ఏమైనా కొంచెం నమ్మకం కలుగుతుంటే వారిని లేవనెత్తిన దేవుడు నన్ను కూడా లేవనెత్తటం ఆయనకి పెద్ద పనేం కాదు. మరణము నుండి, పాతాళము యొక్క గోతులో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను లేవనెత్తుతాడు. కృంగిపోయిన నా స్థితిలో నుండి, దారిద్ర్యపు స్థితిలో నుండి నన్ను ఆయన లేవనెత్తుతాడు. వారిని లేవనెత్తిన దేవుడే నన్ను కూడా లేవనెత్తుతాడనే నమ్మకం నాకు కలిగింది. ఇక నేను దేనికి కృంగిపోను, దిగులు పడను, ఈ బ్రతుకు చాలే, ఎందుకు వచ్చిందిలే అనుకోను. నన్ను లేవనెత్తే దేవుడు నాకున్నాడు అని వాక్యం చెప్తూ ఉండగా, ప్రభువా నువ్వు లేవనెత్తుతావు గనుక ఇదిగో ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉన్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, మందిరానికి రాలేకపోతున్నాను, నీతో సరైన సహవాసాన్ని కొనసాగించలేకపోతున్నాను, నీతో సంబంధాన్ని నెరపలేకపోతున్నాను. ఈ పడిపోయిన ఆత్మీయ స్థితి నుండి నన్ను లేవనెత్తు. నువ్వే స్థితిలో పడిపోయావో నువ్వు మారు మనసు పొందితే సరి అని వాక్యం చెప్తుంది. అయితే నాకు ఆశ ఉంది కానీ నేను లేవలేకపోతున్నాను. ఇది జిగటగల దొంగ ఊబిలాగా నేను లేవాలనుకున్నాను కానీ ఇంకా లోతుకు తీసుకెళ్ళిపోతుంది. ఈ గోతులో నుండి నేను బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ మాటి మాటికి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇలాంటి మాటలు నీవైతే నిన్ను ఉద్ధరించి లేవనెత్తి, కీర్తనకారుడు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. అవును ప్రభువా నన్ను లేవనెత్తు అని అడిగితే పడిపోయిన ఆ స్థితిలో నుండి నేను లేవనెత్తుతారైనా, పాదములు బండ మీద నిలుపుతారు, నీ అడుగులు స్థిరపరుస్తారు. ఒకవేళ నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న ఆ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయి ఇంకా నీ కుటుంబంలో, నీ బ్రతుకులో ఏదో అనుకున్నావు జరగట్లేదు, ఏదో ఆశపడ్డావు అవ్వట్లేదు, నీ అవసరాలు తీరట్లేదు, నీ పరిస్థితులు మారట్లేదు, దానికోసం మాటి మాటికి ఆలోచించి కృంగిపోయి కుమిలిపోయి ఉంటే, ఇదిగో నా ప్రభువు నిన్ను లేవనెత్తటానికి తన మాటను నీకు తెలియచేస్తున్నారు. కృంగిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తుతారు. ఒకవేళ తీరని దుఃఖము, మానని గాయము, బహురోదనము, మహాదుఃఖము, విలాపము, ఏడుపు, ఇలాంటి పరిస్థితులే నీకు ఎప్పుడు ఎదురవుతూ ఉంటే దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తే దేవుడు నీ దుఃఖం అంతటినీ మాన్పివేసి నీకు క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన పరిస్థితులు ఆయన అనుగ్రహించి ఆ పరిస్థితిలోకి నిన్ను లేవనెత్తుతారు. ఒకవేళ మరణం నిన్ను వెంటాడుతూ ఉందేమో, మరణ గోతి యొక్క అంచుల్లో నువ్వు తిరుగులాడుతూ ఉన్నవేమో, వ్యాధి, బాధ, బలహీనత, నీ పరిస్థితులు మరణానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయేమో. అయితే పాతాళానికి నువ్వు వెళ్ళిపోవటం వలన, నీ ప్రాణం గోతిలోనికి వెళ్ళిపోవటం వల్ల ఏం లాభం లేదు. కీర్తనకారుడు అదే అంటాడు, నా ప్రాణం, నేను గోతిలోనికి దిగిపోయిన ఎడల నా ప్రాణం వల్ల ఏం లాభం. అందుకని ప్రభు నిన్ను పాతాళములో నుండి, మరణంలో నుండి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. అయ్యా నన్ను లేవనెత్తు, నా ప్రాణం వలన లాభం ఉండాలి. నేను ఊరకనే నా జీవితాన్ని నిష్ప్రయోజనంగా ఉంచుకొని ముగించడానికి ఆశ లేదు. నేను కొంతమందికైనా దీవెనకరంగా ఉండాలి, కొంతమందికైనా రక్షణ కారణంగా ఉండాలి. అయ్యా కొంతమందికైనా నీ గురించి చెప్పగలగాలి. ఆ విలియం కేరీ అనే దైవజనుడు తన దేశాన్ని విడిచిపెట్టి మా దేశానికి వచ్చి, అయ్యా మేము ఈ దినాన్న బైబిల్ చదువుకోగలుగుతున్నాం, నీ వాక్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం, దానికి కారణం ఆయనే. జీవితాన్ని త్యాగం చేసి నేను కొంతమందికి
దీవెనకరంగా ఉండాలి. నా ప్రాణం గోతులోనికి వెళ్ళిపోతే ఏమి లాభం? అలాగున నీవుగానే మిగిలిపోతే ఏం లాభం? నీవుగానే మిగిలిపోయి అలాగున్న జీవితాన్ని ముగిస్తే ఏమి లాభం? అందుకని అయినా నీవున్న స్థితి నుండి లేవనెత్తుతారు. పాతాళానికి వెళ్ళిపోకుండా మీరు లేవనెత్తుతారు. ప్రభువా నన్ను లేవనెత్తవా అని అడగడానికి ఇష్టమైన వాళ్ళు, లేవనెత్తుతాడైనా అని నమ్మకం కలిగిన వారు, అవును నన్ను లేవనెత్తుతాడైనా, అవును నా దీన స్థితిని మార్చివేస్తాడు, నా దారిద్ర్యపు స్థితిని మార్చివేస్తాడు. దావీదును గొర్రెల దొడ్లో నుండి ఇశ్రాయేలుల అందరి మీద అధిపతిగా పైకెత్తిన దేవుడు, లేవనెత్తిన దేవుడు నన్ను కూడా పైకెత్తుతాడు, ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. ఎస్తేరును లేవనెత్తిన దేవుడు నన్ను కూడా లేవనెత్తుతాడనే నమ్మకం నాకు కలిగింది. అందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నానని చెప్పగలిగిన వారు కృతజ్ఞతతో ఆయన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ